హలో అండి, నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్. వాట్ ఈస్ బెలనోపాస్టైటిస్? చాలా మందికి బెలనైటిస్ తెలుసు, కానీ బెలనోపాస్టైటిస్ అంటే ఏంటో తెలియదు. సో బెలనైటిస్కి బెలనోపాస్టైటిస్కి డిఫరెన్స్ ఏంటి అంటే గనక, మనది అంగం యొక్క ముందరున్న చర్మం ఈ హెడ్ భాగం ఉంటుంది కదా, దాని మీద చర్మం ఉంటుంది, కింద మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ఉంటుంది. సో యూజువల్గా డయాబెటీస్, షుగర్ వచ్చిన వాళ్ళకి ఈ చర్మం అనేది చిట్లిపోవడము, లేకుంటే థిక్ అయిపోవడము, మందంగా అయిపోవడము, వెనికి లాగితే కట్స్ ఫామ్ అయిపోవడము, చిట్లిపోవడము, విపరీతమైన మంట, నొప్పి, కలిసినప్పుడల్లా మంట నొప్పి ఉంటుంది, లోపల జిగురులాగా తయారవడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ లోపల స్మిగ్మా అనేది ఏదైతే ఫామ్ అవుతుందో అదంతా మనం క్లీన్ చేసుకోవాలి వెనిక్ అనుకోండి. కానీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు వెనిక్ అనలేరు. వెనిక్ అంటే విపరీతమైన పెయిన్ వస్తుంది, క్రాక్స్ వస్తుంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అలాగే ఉంచుకుంటారు. ఉంచుకునే వరకు ఏమవుతుందంటే ఇక్కడ స్మిగ్మా తయారైపోయి మెల్లగా జిగురులాగా బయటకు వస్తామని స్టార్ట్ అవుతుంది. ఈ జిగురు లాంటిది బయటికి రావడమే కాకుండా ఇక్కడే ఉండడం వల్ల ఇక్కడ మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. ఎందుకు అంటే ఇక్కడ తేమ ఉంటుంది. ఆ తేమ వలన మెల్లగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అయిపోయి అక్కడ స్లోగా సెకండరీ ఇన్ఫెక్షన్స్ అయిపోయి ఈ చర్మం అనేది అతుక్కోవడం స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఈ రెడ్నెస్ ఏదైతే ఉందో ఆ రెడ్నెస్ అంగానికి కూడా వ్యాప్తి చెందుతుంది. ఇట్లా చర్మమే కాకుండా అంగం యొక్క లోపల గ్లాండ్స్ భాగం కూడా, అంటే ఈ హెడ్ భాగం, బుల్లెట్ భాగానికి కూడా ఎర్రగా అయిపోవడము, అల్సర్స్ మల్టిపుల్ పుల్ అవ్వడం, చిన్న చిన్న అల్సర్స్ ఫామ్ అవ్వడము, చిన్న చిన్న గుల్లలు ఫామ్ అవ్వడము, తెల్లగా అయిపోవడము, ఇవన్నీ బెలనోపాస్టైటిస్ అంటాం. సో బెలనోపాస్టైటిస్ వచ్చిన వాళ్ళ 3 to 8% క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా స్లోగా ఏమవుతుందంటే ఇదంతా అతుక్కోవడం స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా స్లోగా ముందరికి వచ్చేసి మూత్రం పోయే మార్గం కూడా మూసే అవకాశాలు. ఇది బెలనోపాస్టైటిస్ లక్షణం. మరి ఏం చేయాలి బెలనోపాస్టైటిస్ వస్తే? సో షుగర్ని కంట్రోల్ పెట్టుకోవాలి, బెలనైటిస్ రాగానే సర్కంసిషన్ చేయించుకోవాలి. లేదు అంటే అట్లీస్ట్ ఈ లక్షణాలు ఉంటే కనుక ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదిస్తే మనం ఇక్కడ వరకు చర్మానికి తీసేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ చర్మం ఉంటేనే మనకు ప్రాబ్లం అవుతుంది. సో ఇలా చేసే సర్జరీనే మనం సొంతి ఆపరేషన్ అంటాం. ఇది మనం దగ్గర KSR అనే బ్రాండ్ స్టేప్లర్తో చేయడం జరుగుతుంది. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేప్లర్. ఓన్లీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ తప్ప ఇండియాలో ఇంకెక్కడ అవైలబుల్గా లేదు. దీనిలో కూడా రకాలు ఉంటాయి. సో దీనివల్ల చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సర్జరీ అనేది జస్ట్ పిన్నులు కొడతాం అన్నట్టు. ఇక్కడ కోత కానీ, కుట్లు కానీ, బ్లడ్ కానీ, పెయిన్ కానీ ఏది రాదు. జస్ట్ పిన్స్ కొడతాం. ఆ పిన్స్ ఆటోమేటిక్గా 10 రోజుల్లో పడిపోతుంది. పేషెంట్ హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ అయిపోతారు. జస్ట్ 5 minutes సర్జరీ అన్నట్టు. అందులో మత్తు కూడా ఇక్కడే ఇస్తాం. కాబట్టి దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి బెడ్ రెస్ట్ లేదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు, కుట్లు తీయాల్సిన పని లేదు, షుగర్ని కంట్రోల్ చేసుకోవాల్సిన పని లేదు, ఏది లేదు. జస్ట్ రావడం, చేయించుకోవడం, వెళ్ళిపోవడం. అంతేకాకుండా దీనికి మళ్ళీ కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి జీరో ఉన్నాయి. ఇందులో ఎటువంటి పస్సు కానీ రాదు. లేకుంటే కాస్మెటిక్గా చూసుకుంటే చాలా హై కాస్మెటిక్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఎవరికైనా నేను చెప్పిన ఈ లక్షణాలు ఉంటే దాన్ని బెలనోపాస్టైటిస్ అంటాం. దీనికి ఖచ్చితంగా సొంతి ఆపరేషన్ KSR స్టేప్లర్ సర్కంసిషన్ ఒక్కటే పరిష్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.